భర్త అనే నేను పెళ్లి ద్వారా నిర్మితమైన భార్యాభర్తల రాజ్యాంగం పట్ల అశేషమైన విశ్వాసం విధేయత చూపుతానని, భార్య యొక్క నగలు చీరలు కాపాడుతానని, బాధ్యతాయుతమైన భర్తగా గిన్నెలు దోమడం బట్టల్లో ఉతకడం వంటివి శ్రద్ధతో అత్యంత శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో బాధతో భార్యాభర్తల రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి నా భార్యకు ఎలాంటి కష్టం వాటిల్లోకుండా చూస్తానని శబ్దం చేస్తున్నాను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పు మేడం. 5 లక్షలు లక్కీ డ్రాలో విన్నర్ అయ్యారు సార్. మీరు అర్జెంటుగా 50,000 మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మీ అడ్రస్ చెప్తే మీకు 5 లక్షలు మేము పంపిస్తాం సార్. మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్. నిజంగా 5 లక్షలు పంపిస్తారా మేడం? 50,000 మాకు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్పండి సార్, ఖచ్చితంగా పంపిస్తాం. సరే మేడం. మీ పేరు చెప్పండి సార్. నా పేరు పెసరకాయ మేడం. మీ ఊరు సార్? ఉసిరికాయ. మీ రోడ్డు సార్? రసగుల్లా గారెల గల్లీ మేడం. మీ ఇల్లు సార్? ఇడ్లీల ఇల్లు. అసలు మీది ఏ జిల్లా సార్? జిలేబీల జిల్లా మేడం. అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావు సార్? రవ్వ లడ్డూల రాష్ట్రం, దోశల దేశం, పకోడీల ప్రపంచం. అసలు ఇలాంటి పేర్లు ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా సార్? 50,000 ఇస్తే 5 లక్షలు పంపించుడు ఎక్కడన్నా ఉన్నదా మేడం? మరి గిలాసాల నీళ్లు పోసి పువ్వుల మీద పువ్వులు భలే గమ్మత్తుగా తీసిండు కదా. అబ్బా సూపర్ మ్యాజిక్ చేసిండు ఆయన, గ్రేట్ కదా. నీకన్నా పెద్ద గ్రేట్ అతయ్యి. నువ్వైతే ఒక్క కంటి సుక్కతోటే బంగారు ఛాయం తెప్పలేదా? మా చెల్లకు మంచి సంబంధం వచ్చిందట. మారే ఈ రోజులలో మంచి మొగుడు దొరుకుడు కష్టమే. అందంగా ఉన్నాడట. అందంగా ఉన్నాడంటే మెదడు కాలిగానే ఉంటది. బాగా పైసలు ఉన్నాడట. డబ్బున్నోడైతే అస్సలు రెస్పెక్ట్ ఇయ్యడు. బాగా తెలివి కల్లోడట. బాగా తెలివైనోడైతే సీరియస్ గా ఉంటాడు. బాగా కష్టపడతాడట. బాగా కష్టపడేటోడు ఆమెను కూడా పట్టించుకోడు. లేదు లేదు, కొంచెం నెమ్మదిగానే ఉంటాడట. నెమ్మదిగా ఉన్నాడంటే అతను ఒక భగ్న ప్రేమికుడై ఉంటాడు. చాలా బాధ్యతగా ఉంటాడట. చాలా బాధ్యతగా ఉంటే ముద్దు ముచ్చట ఉండదు. బాగా చదువుకున్నాడట. బాగా చదువుకున్నాడైతే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటాడు. బాగా స్మార్ట్ గా ఉంటాడట. బాగా స్మార్ట్ గా ఉన్నాడంటే నోరిపితే అబద్ధాల పుట్టాయి ఉంటాడు. ఏంది ఇల్లంతా ఎంకులాడుతున్నావు? అంగేసుకోంగ జేబులోకి రూపాయి పడ్డది అన్నో. దొరుకుతా తీయి. ఆ రూపాయి ఖర్చు పెడితే ఏం కాదు కానీ ఇక్కడ అట్టిగా పోతే పానం విలువలాడుతుంది. అయ్యో రూపాయి. రూపాయి అంటే ఏందనుకుంటున్నావు? 1 రూపాయి అంటే 2 ఆటనాలు, 1 రూపాయి అంటే 4 చారానాలు, 1 రూపాయి అంటే 8 బేడాలు, 1 రూపాయి అంటే 10 అనాలు, 1 రూపాయి అంటే 32 అర్ధానాలు, 1 రూపాయి అంటే 64 కానీలు, 1 రూపాయి అంటే 128 గానీలు, 1 రూపాయి అంటే 192 దమ్మిడీలు, 1 రూపాయి అంటే 384 రోలీలు, 1 రూపాయి అంటే 768 గవ్వలు. ఇగో దొరికింది ఒక అగ్గిపెట్టె తెపో. ఇలా మా అమ్మ నాన్న అత్తారు కిలో చికెన్ కిలో బబ్బరి పాపు, ఒక గోధుమ పిండి ప్యాకెట్ దేవా. అసలు నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? అరే అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలాగా ఎట్లా చెప్పాలి? నోటితో చెప్పాలి. ఏ పని ఈ రోజు ఏది మొదలు పెట్టినా రావడం లేదు. అదేంటండి పొద్దున్న పిల్లి మొఖం చూసారేటి? లేదు పెళ్ళం మొఖం చూసిన. ఏమండి, అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు వేయించుకుంటున్నారండి. నేను రాయించుకోనా? రాయించుకో. ఎక్కడా? మీ నాన్న ఆస్తి పేపర్ల మీద. కూరలోకి ఏం వండమంటారండి? నా తలకాయ ఉండే. పులుసు పెట్టమంటారా, ముక్క వండమంటారా? ఎగురు ఉండే. అంత ఎగిరిగి వండలేదండి. ఏంటి కూర అదో వాసన వేస్తుంది? మీరు ఫోన్ చేసి ఏమన్నారు? అదే త్వరగా అన్నం కూర ఉండు, కడుపులో ఎలకల పరిగెడుతుంది అన్నాను. ఆ ఎలకలు చావడానికి ఎలుకల మందు వేశాను.